అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా ఉన్నారు. త్వరలో అక్కడ జరగబోయే అసెంబ్లీ ఎన్నికల మీద ఆయన ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇంకొక వైపు చూస్తే ఇక్కడ జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిపే లక్ష్యంగా రాహుల్ గాంధీ కూడా తెలంగాణ పర్యటన చేయబోతున్నారు. ఇంకొక వైపు చూస్తే సంక్రాంతి పండుగ వేదికగా కిషన్ రెడ్డి గారి ఇంట్లో జరిగిన సంబరాల్లో ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి హైలైట్ గా నిలిచారు. బీజేపీ సర్కార్ ఎందుకు ఎక్కువగా చిరంజీవికి వెయిటేజ్ ఇస్తుంది? ప్రస్తుతం నాతో పాటు ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారు ఉన్నారు. మేడంతో మాట్లాడి తెలంగాణ సర్కార్కి సంబంధించిన అనేక విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే స్వరూప. రేవంత్ రెడ్డి గారు అయితే ముఖ్యంగా ఢిల్లీ ఎన్నికల గురించి మాట్లాడారు. ఎందుకంటే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ అధికారంలోకి వస్తే ఢిల్లీ బాగుపడుతుందని కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఎందుకు ఆయన ఇంత సీరియస్గా తీసుకున్నారు అక్కడి ఎలక్షన్స్ని? అలా ఏముంటుందమ్మా, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, అదే పార్టీకి ఇంకో చోట ఎన్నికలు జరిగేటప్పుడు తప్పకుండా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి డెఫినెట్గా ఏ రాష్ట్రంలోనైనా నేషనల్ పార్టీ కాబట్టి ఏ రాష్ట్రంలోనైనా ప్రచారం చేయడానికి వారికి పూర్తి స్థాయిలో అర్హత కానీ ఇంకా అంతకు మించి వారికి ఉన్నటువంటి అనుభవం కానీ జత చేసి మాట్లాడాల్సింది, ప్రచారం చేయాల్సినటువంటి బాధ్యత కూడా పార్టీ శ్రేణుల మీద ఉంటుంది. వారు కూడా పార్టీ శ్రేణుల్లో భాగం కాబట్టి, నాయకులు కాబట్టి ఢిల్లీలో రాబోయే కొన్ని రోజుల్లో జరగబోయేటటువంటి ఎన్నికల్లో మొన్న మనం చూసినాము ప్రియాంక గాంధీని అక్కడ ఒక విధవ మాట్లాడినటువంటి కంటెస్ట్ చేయబోయేటటువంటి బీజేపీ మాట్లాడినటువంటి మాటలు చూసాము. ఎన్నో విధాల ఇబ్బందులకు గురి చేసినటువంటి బీజేపీని చూసినాము. అంతేకాకుండా గతంలో కాంగ్రెస్ పరిపాలించినటువంటి ఢిల్లీ రాజధాని, దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికలు శీలా దీక్షిత్ గారు ఒక మహిళా ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మహిళా ముఖ్యమంత్రిగా తను ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిండ్రు. ఎంతో డెవలప్మెంట్ జరిగింది అక్కడ. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వస్తే ఆ డెవలప్మెంట్ ఇంకా ఇప్పుడు అంటే కొత్త టెక్నాలజీ పెరిగింది, కొత్తగా దేశ రాజధాని ఇంకా అభివృద్ధి చేయొచ్చు అనే ఆలోచనతో ఇక్కడ చేస్తున్నటువంటి అభివృద్ధిని తీసుకొని వెళ్ళి ఈరోజు కష్టాల్లో ఉన్న తెలంగాణని ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ మేము ఎలా ముందుకెళ్తున్నాము అనే విషయాన్ని అక్కడ ప్రజలకు వివరించాల్సినటువంటి బాధ్యత కూడా ఒక పార్టీ ముఖ్యమంత్రిగా, మా రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారి బాధ్యత కదా. కాబట్టి అదే ప్రచారంగా తీసుకెళ్తున్నారు. డెఫినెట్గా ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తున్నాం. ఎందుకంటే కేసీఆర్ ఇంటికో ఉద్యోగం అని మోసం చేసాడు 10 ఏళ్ళు. వచ్చిన తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలని పక్కన పడేసిండు. దళిత ముఖ్యమంత్రిని ఇలా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ కథ పెద్దది. ఇక ఢిల్లీ గురించి మాట్లాడితే ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ మేము ఇక్కడ 10 నెలల్లో 56,000 ఉద్యోగాలను ఇస్తే వాళ్ళు 10 ఏళ్లలో 7 లక్షల ఉద్యోగాలు, వాళ్ళు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలని అబద్ధాలాడి పీఠమెక్కి ఇప్పటికి కూడా 11 సంవత్సరాలు అంటే 22 కోట్ల ఉద్యోగాలు రావాలి భారతదేశానికి. అందులో నా రాష్ట్రం వాటా కూడా ఉంటుంది కదా. నా రాష్ట్రం వాటా లక్షలలో ఉంటుంది, 1.5 దాటిపోయి ఉంటుంది నా రాష్ట్రం వాటా. అంటే 1.5 మంది ఈరోజు తెలంగాణకి ఉద్యోగస్తులు అయినట్టే ఇక్కడ నిరుద్యోగ దరిద్రం ఉండకపోయేదేమో. ఏ రాష్ట్రానికైనా ఒక్కొక్క రాష్ట్రానికి 1 కోటి ఉద్యోగాలు వస్తే ఏ రాష్ట్రానికి కూడా నిరుద్యోగ బాధ ఉండదు కదా. మరి అలాంటిది నా రాష్ట్రం కోల్పోయింది. రేపు మళ్ళీ అక్కడ బీజేపీ ప్రచారానికి వస్తే ఇలా నిలదీయమని అయితే డెఫినెట్గా అడగాల్సిన బాధ్యత. అది ఢిల్లీ అనేది పెద్ద రాష్ట్రం కాదు కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళకి అన్ని రాష్ట్రాలతో పాటు అక్కడ కూడా వాళ్ళ భాగస్వామ్యం ఉంది. వాళ్ళు కూడా నిరుద్యోగస్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా మోదీ ప్రభుత్వం చేసినటువంటి మోసాన్ని తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఆ బాధ్యత వారు తీసుకున్నారు. ఎందుకంటే ఈరోజు సక్సెస్ఫుల్గా తెలంగాణలో ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తూ, అంటే ఎలాంటి సక్సెస్ఫుల్ అని అంటే వడ్డిస్తే అమ్మ వంట చేస్తే మనం వడ్డించుకొని తినడం పెద్ద గొప్ప పని కాదు. దాన్ని వండడానికి కష్టపడి సరుకుల్ని డబ్బు సంపాదించి సరుకుల్ని కొని వంట చేసి వడ్డించుకోవడం గొప్ప పని, వడ్డించుకొని తినడం గొప్ప పని. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని వంట చేయడానికి కూడా సరుకులు లేకుండా చేసినటువంటి కేసీఆర్ని కష్టపడి సరుకుల్ని తీసుకొని వచ్చి వంట చేసి వడ్డించి ఈరోజు తెలంగాణ ప్రజలకి
కళల్ని నెరవేరుస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ కాదా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఇచ్చిన హామీల్ని పూర్తిగా తుంగలో తొక్కి గత 10 ఏళ్ళు తెలంగాణ నియామకాల మీద నిజంగా నినాదం తీసుకొని పోయినటువంటి గత ముఖ్యమంత్రి, తెలంగాణ నిజంగా చెప్పుకుంటే మీకు అందరూ తెలుసు, మనందరం కూడా తెలంగాణలో ఉన్నాం. 2000 మనం మాట్లాడుకోవాలి, చరిత్ర రాబోయే చరిత్రలో పిల్లలు కానీ నెక్స్ట్ జనరేషన్ కానీ మాట్లాడతారు. 2000 బిఫోర్, 2000 ఆఫ్టర్, మళ్ళీ 2024 బిఫోర్, 2024 ఆఫ్టర్ అని మాట్లాడుకుంటారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసి, సర్వనాశనం చేసి, అప్పుల పాలు చేసి, 2000 బిఫోర్కి ధనిక రాష్ట్రం, 2000 బిఫోర్కి 72,000 కోట్లు కేవలం అప్పు, 2014కి బిఫోర్ తెలంగాణ అంటే మిగులు బడ్జెట్ 17,000 కోట్లు. కానీ ఈరోజు మిగులు బడ్జెట్ లేదు, తెలంగాణకి అప్పుల పాలు. తెలంగాణ ఇచ్చిన హామీలు తుంగలో తొక్కేసిన కేసీఆర్. కాబట్టి బిఫోర్ అండ్ ఆఫ్టర్ అని మాట్లాడుకోవాలి. బిఫోర్ తెలంగాణ, ఆఫ్టర్ తెలంగాణ అండ్ నౌ 24 తెలంగాణ. ఇలా ఇన్ని కష్టాల్లో నుంచి బయట వేసి ఈరోజు ఇచ్చిన హామీల్ని ఒకటొకటిగా నెరవేరుస్తున్నాం కదా. నిరుద్యోగ యువత ఆశలు పెట్టుకొని ఉంటే కేసీఆర్ ఓ 30,000 ఉద్యోగాలు 10 ఏళ్లలో ఇయ్యక మళ్ళీ ఈరోజు పెద్ద పెద్ద మాటలు నరుకుతున్నట్టు బీఆర్ఎస్ వాళ్ళని చూస్తుంటే వాస్తవాలు గుర్తొస్తున్నాయి. మరి వీళ్ళందరూ కూడా ఢిల్లీలో ప్రచారం చేసుకోవాలనేమో బీఆర్ఎస్ వాళ్ళు పోటీ చేస్తున్నారా లేదా? దేశకి నేతలు. ఈ సందర్భంగా నాకు గుర్తొచ్చింది, ఒక వర్డ్ అడుగుతున్నాను నేను. బిజీగా ఉన్నారులే, వాళ్ళకి కాదులే కానీ ఇప్పుడు ఆ పని ఈడీ కేసులలో బిజీగా ఉన్నారు, ఎక్కడ ఢిల్లీ ఎలక్షన్లకు పోతారులే కానీ. మేడం, మన దేశ రాజధాని అయిన ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన తెలుగువారు లక్షలాది మంది ఉన్నారు. ఢిల్లీ సీఎం మన తెలుగువారు ఎక్కడైనా ఉంటారు, అమెరికాలో కూడా ఉంటారు. ఎస్, ఢిల్లీ సీఎం ను నిర్ణయించడంలో మన తెలుగు ఓటర్లది కీలక పాత్ర. అయితే ఉండొచ్చు కానీ కీలక పాత్ర పూర్తి స్థాయిలో కాకపోవచ్చు, అఫ్ కోర్స్ ఉండొచ్చు. ఒకవైపు బీజేపీ సర్కార్ కేంద్రంలో ఉంది, ఇంకొక వైపు చూస్తే ఢిల్లీ పీఠాన్ని అధిరోహించింది ఆప్. మొన్న ఈ మధ్య జరిగిన ఎంపీ ఎలక్షన్స్ లో కూడా మల్లు రవి గారు లాంటి వారు వెళ్ళి కాంగ్రెస్ తరఫున అక్కడ ప్రచారం అనేది చేశారు. అలాగే ఇంత బలంగా ఉన్న వాళ్ళిద్దరి మధ్య కాంగ్రెస్ ఎలా బలంగా ఉన్నదని ఎలా అనుకుంటారమ్మా? 2023కు డిసెంబర్కు నవంబర్కు ముందు కూడా కేసీఆర్ని కొట్టేటోడు ఎవరైనా ఉన్నారా అని అనుకున్నారు. మేము పూర్తి స్థాయిలో మెజార్టీ ఇస్తే మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదా? ఏది ఎప్పుడైనా ఏదైనా కావచ్చు. కాబట్టి మనము కాంగ్రెస్ ఏమన్నా పరిపాలించని రాష్ట్రమా? అది పరిపాలించని ఢిల్లీనా? కాంగ్రెస్ ఏమన్నా నిన్న మొన్న వచ్చిన పార్టీ? కాంగ్రెస్కి ఇంత పెద్ద చరిత్ర ఉంది. ఒక్కొక్కసారి కష్టాలు వచ్చినప్పుడు కాంగ్రెస్ని ప్రజలు కావాలని కోరుకుంటారు. అన్ని రాష్ట్రాల్లో ఇదే జరుగుతుంది, దేశంలో కూడా ఇదే జరుగుతుంది. కష్టాల్లో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏమున్నా కూడా కాంగ్రెస్ కావాలి అనుకుంటుంది. డెఫినెట్గా ఎక్కడ కష్టాలు ఉంటే అక్కడ కాంగ్రెస్ తప్పకుండా ఉంటుంది. తెలంగాణలో ఎన్నికలు అయిపోయి జస్ట్ ఏడాదే గడుస్తోంది. మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా ఏడాదే అయినా సరే బీజేపీ సర్కార్ ఇప్పటి నుంచే రాబోయే ఎన్నికలకు సన్నద్ధమవుతున్నట్టుగా కనిపిస్తుంది. అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి లాంటి వారిని తెర మీదికి తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. దానికి ఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి ఇంట్లో సంక్రాంతి వేడుకల్ని వేదికగా ఉపయోగించుకున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ప్రధానమంత్రి కూడా ఆ వేడుకలకు హాజరయ్యారు. ఇంతమంది సినీ స్టార్స్ ఉండగా మెగాస్టార్ చిరంజీవిని మాత్రమే ముఖ్య అతిథిగా పిలవడం వెనక ఉద్దేశం మీరేమనుకుంటున్నారు? మీరు ఎన్నికలు అంటే నాకు ఇంకో మాట గుర్తొచ్చింది. వాళ్ళ తమ్మునికి పోటీగా ఏమన్నా ఆంధ్రప్రదేశ్లో ఈయనకి ఏమన్నా స్థానం కల్పిస్తారు? మీ కాంగ్రెస్ పార్టీకి పోటీగా తెలంగాణ ఎలా అనుకుంటారు మీరు? అలా అనుకుంటారేమో, నేను ఇలా అనుకుంటున్నాను. గతంలో పీఆర్పీ పార్టీ పెట్టిన చిరంజీవినే ఇప్పుడు మీరు అంటున్న చిరంజీవినే తీసుకుందాం. ఓ 28 సీట్లు ఎంతో వచ్చినట్టున్నాయి, నాకు గుర్తులేదు సరిగ్గా. దాన్ని కూడా పార్టీని కూడా మెర్జ్ చేసేసి ఆయన కేంద్ర శాఖ మంత్రిగా పనిచేసినటువంటి విషయం మనం అందించుకొని కాంగ్రెస్ అవకాశం ఇచ్చింది ఆయనకి. అదే ఆయన ఆలోచించుకోవాలి. కిరణ్ కుమార్ రెడ్డినే ముఖ్యమంత్రి చేసిన పార్టీ మాది. కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పోయే వాళ్ళని మేము ఏం చేయలేము. మళ్ళీ మాకు అవకాశం వచ్చిన అవకాశాలను వెతుక్కుంటూ వచ్చేటోళ్ళు వీళ్ళందరూ. అడక తినేటోనికి 60 ఊర్లు అంట, వండుకొని తినేటోనికి 1 ఇల్లు అంట. అయితే ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ని జైలుకు పంపించి రాబోయే జీహెచ్ఎంసీ స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందాలని కాంగ్రెస్ చూస్తోంది అనే విమర్శలు వినిపిస్తున్నాయి, ఆరోపణలు వస్తున్నాయి. మీరే లబ్ధి ఆయన ఏదో బయట ఉంటే ఏదో ఉద్ధరిస్తాడు, లేకపోతే లోపల ఉంటే లబ్ధి పొందుతుంది అనేది ఈ మాట అనేది పూర్తిగా రాజకీయం
కోసం మాట్లాడే మాటలు తప్పించి వాస్తవాలు కావు ఇవి. కేటీఆర్ బయట ఉంటేనే మాకు ఆనందం. ఎందుకంటే రోజు ఆయన చేసినటువంటి తప్పులకి రోజు చివాట్లు పెట్టవచ్చు, ఆయన చేసినటువంటి కేసులన్నీ బయటికి తీయొచ్చు. లోపల కూర్చుంటే కేవలం లోపలికి వేయాలి, ఆయన ఎట్టి పరిస్థితుల్లో లోపల పోవాల్సిందే. కానీ అన్నీ పూర్తిగా ఆయన చేసినటువంటి స్కామ్లు అన్నీ బయటికి తీసి ఒక్కసారి ఇంత పెద్ద కుప్ప తీసుకొని వచ్చి నెత్తి మీద వేస్తే అప్పుడు కానీ కుదరదు. 1-2 కేసులు పెడితే మళ్ళీ బెయిల్ తెచ్చుకొని బయట తిరుగుతాడు. కాదు, వందలాది స్కామ్లునే వందలాది కేసులు పెట్టాలి. వందలాది కేసులలో ఒక్కడు కూడా 50 కోట్లు 20 కోట్ల లేదు, ఇదే తక్కువ అనుకుంటాను నేను. నాకు తెలిసి ఇది ఒక 50 కోట్ల కేసే, చాలా చిన్నది అనుకుంటా. ఆయన అన్నాడు ఆఫ్టర్ ఆల్ 50 కోట్లు అన్నాడు కదా కేటీఆర్. అది లొట్టపీస్ తర్వాత అది ఆఫ్టర్ ఆల్ 50 కోట్లే కేసు అన్నాడు. అంటే ఈరోజు బలిసి కొట్టుకున్నటువంటి పార్టీ అనేది అర్థమవుతుంది. నీకు ఇన్వెస్టర్స్, ఫారెన్ ఇన్వెస్టర్స్ 46.7 కోట్ల రూపాయలు నీకు బాండ్స్ రూపంలో ఇచ్చారు. కానీ కాంగ్రెస్కి ఇయ్యలేదే అట్లా. ఎవరు 1000 కోట్ల రూపాయలు? 140 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ 60 ఏళ్ళు దేశాన్ని పరిపాలించిన పార్టీ. కానీ ఇంతగానం ఎవరు కూడా డొనేషన్స్ ఇచ్చినటువంటి దాఖలాలు గతంలో లేవు, ఇప్పుడు కూడా లేవు. మా ఆస్తుల విలువలు కూడా లేవు. 140 ఏండ్లకి స్వతంత్రం వచ్చిన 80 సంవత్సరాల తర్వాత నిన్న ఏఐసిసి కొత్త ఆఫీసు నిర్మాణం చేసుకొని ఇనాగరేషన్ చేసుకుంది మా పార్టీ. అది కూడా ఎందుకు అంటే పార్టీ భవనము ప్లస్ అంటే అది రెంట్ భవనం కదా, అక్కడ ఉండొద్దు అని ఆదేశాలు రావడం వల్ల అధికారము పార్టీ రెండు ఒక చోట ఉండొద్దు అని కొన్ని ఆదేశాలు రావడం వల్ల దానికి కట్టుబడి పక్కన ఇంకో బంగ్లా, అది కూడా నాకు తెలిసి 20 ఏళ్ల నుంచి కన్స్ట్రక్షన్ నడుస్తుంది అనుకుంటా, ఇప్పుడు పూర్తయింది. చూడండి మా పరిస్థితి చూడండి, వాళ్ళది చూడండి. ఈరోజు బీజేపీ వాళ్ళు 1000 లక్షల కోట్లలో బీఆర్ఎస్ ఒక రాష్ట్రంలో చిన్న పుట్టినటువంటి పార్టీ, అది ఈరోజు 1000 కోట్లలో వస్తుంది. వాళ్ళకు మనకు తేడా చాలా ఉన్నది. కొన్ని విషయాలు ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకొని మాట్లాడితే చాలా పెద్ద డెప్త్ విషయం ఉంటుంది. అది నేను అంతగా చెప్పకుండా కేవలం ఒకటే, అన్అఫీషియల్గా అంబానీ అదానీని మించిపోయినటువంటి కేసీఆర్ కుటుంబం ఆస్తులు. అఫీషియల్గా ఆయన కొంత మేరకు అఫీషియల్గా చూపించిన, అన్అఫీషియల్గా ఆయన ప్రపంచ కుబేరుడు ఎట్లా అఫీషియల్గా ఉన్నాడో అన్అఫీషియల్గా మోదీ వల్ల చాలా వెనకాల దాగున్న సొమ్ము వస్తుంది. అది వేరే విషయం, దాని సబ్జెక్ట్లోకి వెళ్ళదలుచుకోలేదు ఇప్పుడు నేను. కాబట్టి కేసీఆర్ లోపలున్నా బయట ఉన్నా కాంగ్రెస్ భయపడేది లేదు. కాంగ్రెస్కి ఆయన ఏదో చేస్తాడు, ఆయన వల్ల భయం ఇబ్బందులు కలుగుతాయి అనేది ఏమీ లేదు. లోపలుంటే ఒక లెక్క, బయట ఉంటే ఇంకో లెక్క. కానీ ఆ లెక్కలకి ఏం తేడా ఉండదు. కేసులు కేసులే. ఒకటి, చిన్న చిన్న కంపెనీలు పుట్టుకొని వచ్చి 3 నెలల్లోనే వాళ్ళకి 50 కోట్ల రూపాయలు 54 కోట్లు జిహెచ్ఎంసీ డబ్బుని డైరెక్ట్గా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసి ముందస్తుగా ఈ డబ్బుని పార్టీ షేర్స్ కొన్నారు. వాళ్ళు పార్టీ షేర్స్ 3 నెలల్లోనే వాళ్ళకి 47 కోట్ల రూపాయలు పెట్టి పార్టీ షేర్ కొని 500 కోట్లకి మళ్ళీ నెక్స్ట్ ఈ రేస్ కేసు మళ్ళీ వాళ్ళకే కాంట్రాక్ట్ అప్పచెప్పే ప్రయత్నం చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంది, మీకు కూడా ఇచ్చుకుంటాం, మీరు మాకు ఈసారి ఇది రేస్ కాంట్రాక్ట్ మళ్ళీ మాకే ఇవ్వండి అని చెప్పినటువంటి విషయంలో అప్పుడు బయటపడ్డ విషయం ఇది కేటీఆర్ది. ఈ వాస్తవాలు అప్పుడు బయటపడినాయి. వాళ్ళు రేవంత్ రెడ్డి గారికి కూడా ఇచ్చుకుంటామన్నారంట. ఈ వాస్తవాలన్నీ బయటికి అందుకోసమనే వచ్చినాయి, లేకపోతే ఇంకెన్నేళ్ళు దాగుంటుండేనో. ఇవన్నీ ఇట్లా ఒక్కొక్కటి కాదు. ఒకటి ఫోన్ ట్యాపింగ్, రెండోది భూ కబ్జాలు, మూడోది ధరణి పేరు మీద ఈ ఎకరాలు మాయం చేసి, ఇంకా చాలా మనీ లాండరింగ్ కేసులు, చెల్లెల మీద ఉన్నటువంటి ఎలిగేషన్స్ ఇక మామూలుగా లేవు. ఆ కథలు చాలా పెద్దగా ఉన్నాయి. ఆ కథలన్నీ ఒక్కసారి ఇంత పెద్దగా చిట్టా చూపించి ఆయనకు ఒక్కసారి లోపలికి వేస్తే మళ్ళీ బయటికి రానియకుండా యావజ్జీవ కూడా సరిపోదు అనుకోండి. ఇంకో 100 ఏళ్ళు దేవుడు ఆయుష్ ఇచ్చి ఆ 100 ఏళ్ళు కూడా జైలు శిక్షలు అనుభవించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అన్నేళ్ళు వాళ్ళు దొబ్బి తిన్నది అంత చిన్న మామూలు కాదు కదా. అవన్నీ వాపస్ దేవాలనంటే 1-2 ఏళ్లలో సరిపోయేటటువంటి పని కాదు. కాబట్టి చాలా రోజులు బతుకుంటే ఆయన చేసిన దోపిడీని వాపస్ తీసుకొని వచ్చి ప్రజలకన్నా పంచితే తెలంగాణలో ఆయన అప్పులన్నా కాదు, కనీసం 2 లక్షల రూపాయలు మా నెత్తి మీద భారం మోసి ఇంటికో 2 లక్షలు ఈ రేవంత్ రెడ్డి అని అనుకుంటా చెప్తున్నాను. మనిషి మీద 2 లక్షలు అప్పు పెట్టాడు కేసీఆర్. వాళ్ళు చేసిన దోపిడీ దొంగతనము లోపల జైల్లో వేసి బాగా దొబ్బి లోపల జైల్లో వేసి 2 కుమ్మితే అన్ని డబ్బులు బయటికి వస్తాయి. ఆ డబ్బులన్నీ మాకు తలా 2 లక్షలు ఇస్తే తెలంగాణకు చేసినటువంటి అప్పు మా పేరు మీద అప్పు కట్టేస్తే అప్పు తీరిపోతుంది. అంత అప్పులు చేసి అంత నాశనం చేసి మిగిలి బడ్జెట్ని మైనస్ చేసిర్రు. ధనిక రాష్ట్రాన్ని బికారీ రాష్ట్రంగా చేసిర్రు.
అప్పుల పాలు చేసిండ్రు. ఇక వీళ్ళ గురించి చరిత్ర మామూలుగా లేదు తల్లి, వద్దులే ఇక వీళ్ళకి ఎంత చెప్తే అంత మంచిది. కానీ కేటీఆర్ లోపల ఉంటే జైలుకు పంపించాలి జిహెచ్ఎంసీకి ముందుకు అనేది ఇది తప్పు. వాళ్ళు బయటనే ఉన్నారు కదా పార్లమెంట్ ఎలక్షన్లకి, అప్పుడు ఇంకా ఈ కేసులు కూడా బయటికి రాలేకుండా మరి ఎందుకు 0 వచ్చినాయి, ఒకడు కూడా రాకుండా ఇప్పుడు ఇంకా వస్తాయని కలగంటే అది వేరే విషయం. ఇంకా చాలా స్థానిక సంస్థల ఎన్నికల్ని, జిహెచ్ఎంసీ ఎన్నికల్ని, మున్సిపాలిటీ ఎన్నికలు చాలా ఉన్నాయి. కాళేశ్వరం అవినీతి కావచ్చు, ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేసు, ఫార్ములా ఈ రేస్ కేసు, ఎక్కడ చూసినా గానీ ఎక్కువగా కేటీఆర్ గారి పేరే వినిపిస్తోంది. ఆయన్ని జైలుకు పంపించడం ఖాయమని సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా పదే పదే చాలాసార్లు చెప్పడం అనేది జరిగింది. ఏంటి ఓటుకు నోటు కేసు విషయంలో ఆయన్ని జైలుకు పంపించారని ఇక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రిని టార్గెట్ చేశారనుకోవచ్చా? దానికి దీనికి అంటే అది ఓటుకు నోటు అనేది పర్సనల్గా ఒక ఎలక్షన్లలో డబ్బు పంపిణీ చేసిన విషయంలో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిండ్రు, జైల్లో పెట్టిండ్రు, అదో లెక్క వేరే. ఈరోజు తెలంగాణ ప్రజల సొమ్ము దోపిడీ చేసినటువంటి కేసీఆర్ని వదిలేయమంటారా చెప్పండి? మీరు వదిలేయమంటే మరి దానికి ఒక చట్టం సపరేట్గా తీసుకొని వచ్చి ఇట్లా తప్పులు చేసిన వాళ్ళు, రాష్ట్రానికి పరిపాలించిన వాళ్ళు ఏ తప్పులు చేసినా కూడా క్షమించదగింది. ఎంత దోపిడీ చేసినా పర్వాలేదు, రాష్ట్ర ప్రజల మీద ఎంత భారం మోపినా పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు, దీనికి సపరేట్గా చట్టం తీసుకొద్దామని అంటే ఆ చట్టం తీసుకొని వస్తేనన్నా దాని మీద మాట్లాడుకుందాం. ఈరోజు మనమే అంటున్నాం ఇన్ని జరిగినా కూడా రేవంత్ రెడ్డి కానీ ప్రభుత్వం కానీ ఎందుకు మాట్లాడట్లేదు అంటారు, విచారణ చేయట్లేదు ఎందుకు, విచారణ చేసిన తర్వాత ఇమీడియట్గా యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు అంటారు. సరే ఈరోజు కాళేశ్వరం కథ చూసినాం, అది ఇంత మునిగిపోయి ఇంత బీడులు బారి మొత్తం పెద్ద పెద్ద బొక్కలయ్యి మొత్తం ఒక 8 పిల్లర్లు వంగిపోయినా కూడా దాన్ని అవినీతి అనొద్దు వదిలేయాలి అని అంటే దాన్ని ఏమనాలో మీరే చెప్పండి. మనం చూసినాం ఫోన్ ట్యాపింగ్ విషయంలో 2 ఆల్రెడీ జైల్లో ఉన్నారు, దాని విచారణ కొనసాగుతున్నది. మనం చెట్టుకు పుట్టకు కొండకు గుట్టకు ధరణి ఇది ఏమంటారు అది రైతు బంధు పేరు మీద లక్షల వేల కోట్ల రూపాయలు ఇచ్చి ఆ విధంగా ప్రజాధనాన్ని వృధా చేసిండ్రు. అంతేకాకుండా మనము ధరణి కొత్తగా తీసుకొని వచ్చి ఆ ధరణి అనే కంపెనీ ఇట్లనే సేమ్ ఇది ఈ రేస్ కోర్సుకి ఏదైతే 54 కోట్లు ఇచ్చారో అట్లనే సేమ్ అదొక కంపెనీ కొత్తది బోగస్ కంపెనీలు తెరవడము, అవుట్ కాంట్రాక్ట్లు అప్పుడు చెప్పడం, అట్లా అసలు పుట్టిన పిల్ల లాంటి కాంట్రాక్టర్ని తీసుకొని వచ్చి ధరణిని అప్పజెప్పేసి తెలంగాణలో ఉన్నటువంటి అందరు పర్సనల్ డేటాని ఆ కంపెనీకి అప్పజెప్పేసి ఆ ధరణిని ఒక సర్వనాశనం చేశారు. దాని మీద వదిలేదు లేదు. నాకు తెలిసి 2.5 లక్షల ఎకరాల్లో నీళ్లు పారుతున్న నీళ్ళకు కూడా పట్టాలు పాస్బుక్లు వచ్చినాయంట వాళ్ళకి కావాల్సిన వాళ్ళు. ఇది ఎట్లా వచ్చిందో ఇది ఎట్లా దాని మీద కూడా రైతు బంధు తీసుకుంటున్నారంట. అంతకన్నా విచిత్రం ఇంకోటి లేదనుకోవచ్చు. ఇట్లాంటివి చాలా ఉన్నాయి, 1 కాదు 2 కాదు, చాలా 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 ఉన్నాయి. మనం అనుకున్నాం కదా 10 ఏళ్ళు మాట్లాడుకున్నాం, మళ్ళీ దాన్ని విచారణ చేయాలి. నేనేమంటున్నా అంటే ఉట్టిగా జైలుకు పంపిస్తే ఇక నేను చేస్తే మళ్ళీ బయటకు వచ్చి ఏమున్నది 10 ఏళ్ళు తిరిగితే 20 ఏళ్ళు తిరిగితే నా ముంగల్ జనరేషన్ అన్న సుఖపడుతుంది అనుకుంటే వాడు ఒక్కడితోనే అంతమవుతుంది, వాళ్ళ వరకు వాళ్ళకున్న జనరేషన్తోనే. కానీ వాళ్ళు దోపిడీ చేసిన ధనాన్ని వాపస్ తీసుకొని వస్తే తెలంగాణ ప్రజలు శాశ్వతంగా సుఖంగా సంతోషంగా ఉంటారు. ఎందుకంటే మళ్ళీ రాబోయే తరానికి ఎవరు కూడా ఇట్లాంటి తప్పుడు పనులు చేయొద్దు. ఇలా రాష్ట్రాన్ని అవినీతి పాలు, రాష్ట్ర ప్రజా ధనాన్ని దోపిడీ చేసేటోళ్ళు ఎవరైనా ఆ స్థానంలో కూర్చుంటే భయపడి వణకాలి. అట్లా చెయ్యాలనేది నా కోరిక. మరి ఈరోజు ప్రభుత్వానికి కూడా విన్నవించుకుంటున్నా, మా ముఖ్యమంత్రి గారికి కూడా చెప్తున్నాను నేను, దయచేసి ఇట్లాంటి దుర్మార్గులకు ఉట్టి జైల్లో పెట్టడం కాదు, వాళ్ళు దోపిడీ చేసినటువంటి ధనాన్ని కూడా వాపస్ తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈ మధ్య బాగా యాక్టివ్ అయ్యారు. మీరు చూస్తూనే ఉండొచ్చు, గురుకులాల మీద అలాగే బీసీ రిజర్వేషన్లకి సంబంధించి ఆమె మాట్లాడుతున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి కూడా విద్యార్థులకి సంబంధించి కొన్ని సూచనలు చేశారు. అంటే ఒకవైపు కేటీఆర్ జైలుకు వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి, ఈ టైంలోనే కవితను యాక్టివేట్ చేయాలనుకుంటున్నారా? ఇది ఏదైనా కేసీఆర్ వ్యూహం అంటారా? కేసీఆర్ వ్యూహం అనుకునే కన్నా ఇద్దరు అన్న చెల్లెళ్ళ కొట్లాట అనుకోవచ్చు కదా. నువ్వు జైలుకి పోతే నేను నీ తర్వాత నెక్స్ట్ లీడర్ అవుతా అనుకుంటున్నా కవితకి. వీళ్ళిద్దరు కొట్లాడాల లోపల తండ్రి ఎవరికి అప్పచెప్పాలనో తెలియక ఫామ్ హౌస్ నుంచి బయటికి రాక వాళ్ళ కుటుంబ కలహాలతోని మీరు ఏదో వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్తే ఏదో రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారు. ఏమో అందరికీ లిక్కర్ పరిచయం చేస్తుందా, అందరికీ ఇళ్ళల్లో లిక్కర్ మాఫియా చేయమని మొదలు పెడుతుందేమో. బీసీ రిజర్వేషన్కి వస్తే మరి వాళ్ళ నాయన 33% నుంచి 22% గుంజుకొచ్చిన వాళ్ళ నాయనకు అడగలేదు ఆమె. కానీ మేము 42% ఇస్తాం, దామాషా ప్రకారం ఎక్కువ ఇస్తాం ఇంకా అని కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చేసి దాని మీద బీసీ కులగణన చేసి ఈరోజు రాష్ట్ర స్థాయిలో 95% కులగణన కానీ జనగణన కానీ జరుగుతున్నటువంటి విషయం మనకు తెలిసింది.
అలాంటిది ఈరోజు కవిత ఏదో ఉద్ధరిస్తుంది, బీసీలకు ఏదో చేస్తుంది అనుకుంటే ఆమె రాజకీయ లబ్ధి తప్పించి ప్రభుత్వాన్ని నిందించాలి, లేదా ఆమె లిక్కర్ స్కామ్లో వెళ్ళి మళ్ళీ ఎవరు మాట్లాడకుండా నేనే జనాల మధ్యలో నలుగుతూ అంటే జనాల మధ్యలో నోట్లల్లో ఇది కావాలి అని ఆలోచనతో ఉన్నటువంటి కవిత, నేను యాక్టివ్ అయితే మా నాయన మా అన్న జైలుకు పోతే నాకేమైనా పార్టీ పగ్గాలు అప్పచెప్తాడేమో అనే ఆలోచనలో ఉండి, లేదంటే నేను ఇన్యాక్టివ్ అయితే మా బావకి ఇచ్చేస్తే కష్టం కదా అనే భయం. ఇట్లా వాళ్ళ ముగ్గురు నలుగురులలో కొట్లాటలు మస్తున్నాయి, వాళ్ళు తెలుసుకుంటే బాగుంటుంది. ఇదంతా ఎవరి మీదనో ప్రజల మీదనో గవర్నమెంట్ మీదనో రుద్దాలనే ప్రయత్నం చేస్తే అది తప్పు. కవితమ్మకు నేను ఖబర్దార్ కవితమ్మ అని అడుగుతున్నాను నేను మీ మీడియా ఛానల్ సాక్షిగా. పక్కలో ఉన్నటువంటి హైదరాబాద్లో మల్లారెడ్డి కాలేజీలో మహిళలకి ఆడపిల్లలకి నగ్నంగా వీడియోలు చిత్రీకరించి సీసీ కెమెరాలు పెట్టి నగ్నంగా చిత్రీకరిస్తే మాట్లాడని గొంతు అదే రోజు పోయి బీసీ ధర్నా చేసినటువంటిది ఈమె ఆడగాదమ్మ, ఇందిరా చౌక్ దగ్గర కాదు చేయాల్సింది, మల్లారెడ్డి కాలేజీ ముందర నువ్వు ధర్నా చేసింటే ఈరోజు తెలంగాణ ప్రజలు హర్షిస్తున్నారు. ఎందుకంటే నువ్వు ఒక ఆడపిల్లవు, ఇంకో ఆడపిల్ల వీడియోలు తీసి నగ్నంగా వీడియోలు తీసినటువంటి ఆ దుర్మార్గుని నువ్వు నిలదీసి సస్పెండ్ అన్న చేయాల్సింది, నిలదీసి ధర్నానన్న చేయాల్సింది. అవి రెండు వదిలేసి గడేదో బీసీలకు అంటే ఆడ లొల్లి చేస్తే నేను చెప్తేనే 42% ఇచ్చిండ్రు అని రేపు పొద్దున డబ్బా కొట్టుకొని డంబాచారం చేసుకునే ప్రయత్నం చేస్తున్న బీఆర్ఎస్ శ్రేణులకి ఆల్రెడీ మేము కులగడనే చేసేసినాము. అది పూర్తిగా గ్రౌండ్ లెవెల్లో వర్క్ అయిపోయింది. ఇప్పుడు వచ్చి తగదునమ్మా అని నేనేమో చేసినాను గొప్పలు చెప్పుకుంటా ప్రజలు ఏమైనా పిచ్చోలా కనబడతలేదా? ఏ నెలలో మేము డిక్లేర్ చేసినాం, ఏ నెలలో సర్వే అయింది, ఏ నెలలో కవితమ్మ మాట్లాడుతుంది? త్వరలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరగబోతోంది. మరో 6 మంత్రి పదవులు రాబోతున్నాయి. ఆ లిస్ట్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎవరో మీకేమైనా ఐడియా ఇన్ఫర్మేషన్ ఉందా మేడం? నేను ఎప్పుడు కూడా తెలుసుకునే ప్రయత్నం చెయ్యను. తెలుసుకొని నేను చేసేది ఏముంటుంది అందులో? అంటే లేని హెడేక్, లేని తలనొప్పిలు తీసుకొని వచ్చుకుని నాకు అవసరమా? ఆలోచించి నేను ఎవరికైనా చెప్తే ఇస్తారా, నేను ఎవరికైనా వద్దంటే ఆపుతారా? కానీ ఎవరికి ఇవ్వాలనో అనే ఆలోచన వాళ్ళకు, వాళ్ళ సీనియారిటీ, వాళ్ళ పార్టీ వర్కర్సు వీళ్ళకి ఇస్తే కరెక్ట్ తగ్గుతుంది అని అనుకుంటే ముఖ్యమంత్రి ఏఐసిసి ఆలోచించుకొని తీసుకునే నిర్ణయం. అందులో ఆల్రెడీ ఒక పేరు ఆల్రెడీ బీసీ క్యాండిడేట్ శ్రీహరిని ఆల్రెడీ అనౌన్స్ చేసింది. ఇంకో 5 మంది, ఆ 5 మందిలో ఎవరు ఉంటారో ఏం లేదో మనకు తెలియదు. 75 మందిలో ఆల్రెడీ 12 మంది మంత్రులు, ముఖ్యమంత్రులు, డిప్యూటీలు, ఫైనాన్స్ మినిస్టర్లు అన్ని రకాలు ఉన్నారు. ఆ 12 మందిని తీసేస్తే 75లో నుంచి ఇంకా 62 మంది ఉంటారు. 62 మందిలో ఎవరు అదృష్టవంతులో మనకేం తెలుసు? ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ గా మీరు బాధ్యతలు చేపట్టారు మేడం. మీ ముందు ఉన్న సవాళ్ళేంటి? రేవంత్ రెడ్డి గారు రాగానే 100 రోజుల్లో కొత్తగా ఏర్పాటు చేసి దానికి చైర్మన్ గా, తొలి చైర్మన్ గా నాకు ఇచ్చారు. మరి ఇప్పుడైతే కేసీఆర్ మొత్తం ఏగ నాకేసి సాంతం నాకేసి కూర్చోబెట్టిండు తెలంగాణని. మేమంతా ప్రాసెస్ అంతా రెడీ చేసినాము. ముఖ్యమంత్రి గారు నిధులు రిలీజ్ చేస్తే మా పేద ఆర్యవైశ్యులకు కూడా నిధులు నియామకాలు కేసీఆర్ ఎట్లా నీయలేదు. కానీ మా ఏజెండా విద్య, వైద్యం, ఉపాధితో మేము పోతున్నాము. దాన్ని పూర్తి స్థాయిలో కాకుండా కనీసం కార్పొరేషన్ ద్వారా చాలా శాతం మందికి మేము సహాయం చేయాలని అనుకుంటున్నాం. ఎందుకంటే వ్యాపార కుటుంబాల్లో పుట్టి వ్యాపార కులంలో పుట్టినటువంటి మేము ఇప్పుడు వ్యాపారాలు చితికిపోతున్నాయి, పిల్లల చదువుల కోసం ఇబ్బంది అవుతున్నది. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు లక్షల్లో ఫీజులు ఉన్నాయి. ఆ ఫీజులు కట్టలేని పరిస్థితి, చదివిన తర్వాత ఉద్యోగం రాకపోతే ఓసీలుగా పుట్టి ఉద్యోగాలు రాకపోతే ఒక పరిస్థితి, ఆ తర్వాత వ్యాపారాల చిరు వ్యాపారస్తులకు మాల్లో వచ్చేసి కాంపిటీషన్ పెరిగిపోయి అన్ని కులస్తులు వచ్చి వ్యాపారం చేసుకోవడము, రాజస్థాన్ వాళ్ళు, గుజరాత్ వాళ్ళు, అట్లా ఇట్లాంటి వాళ్ళు అందరూ వచ్చేసి వ్యాపారాలు చెడగొట్టేస్తున్నారు. ఇక్కడ వాటిని నియంత్రణ చేయాలని ఒక ఆలోచన ఉన్నది. వాటి విషయంలో కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లాలనేది ఉన్నది. పేదవాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చిన బడ్జెట్లో తప్పకుండా 100% న్యాయం చేయాలని ఆలోచన ఉంది. ముఖ్యమంత్రి గారు తొందరగా నిధులు కేటాయిస్తే మా కార్పొరేషన్ని సక్సెస్ఫుల్గా చేసి చూపిస్తానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. తెలంగాణ రాష్ట్ర సర్కార్కి సంబంధించి అనేక విషయాలు మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.